హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈరోజైతే మనము చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్న టాపిక్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఏంటి? తాగి తాగి వీడు లివర్ చెడగొట్టుకున్నాడురా, తాగి తాగి ఎంత చెప్పినా వినట్లేదురా, లివర్ ఖరాబ్ అవుతుంది, తాగకరా లివర్ ఖరాబ్ అవుతుంది, ఎక్కువ తినకరా లివర్ ఖరాబ్ అవుతుంది, స్పైసీ ఫుడ్స్ తినొద్దురా లివర్ ఖరాబ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆ టాపిక్ ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎక్కువ ఫ్యాట్ లివర్ సెల్స్లలో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. సో ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడు స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఫ్యాట్ అనేది రెండు సందర్భాలలో లివర్ సెల్స్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఆల్కహాల్ కండిషన్, రెండు నాన్ ఆల్కహాల్ కండిషన్. అంటే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇద్దరిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి. సో ఆల్కహాల్ వలన వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని, ఆల్కహాల్ తీసుకోకపోవడం వలన వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్ని నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ మధ్య కాలంలో ఈ మోడ్రన్ సొసైటీలో, మోడ్రన్ సమాజంలో చాలా మంది వాళ్ళ డైట్ని పరిగణలోనికి తీసుకోకుండా వాళ్ళ నాలుకకు నచ్చింది మాత్రమే తీసుకొని ఉండడం వలన ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలామంది జనాభానే ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. ఎందుకంటే చాలామంది చెప్తున్న విషయం ఏంటి? ఫ్యాట్ తినొద్దు, లివర్ ఖరాబ్ అయిపోతుంది, ఆల్కహాల్ తీసుకోవద్దు, లివర్ ఖరాబ్ అవుతుంది, ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవద్దు, లివర్ ఖరాబ్ అవుతుంది, స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు, లివర్ ఖరాబ్ అవుతుంది. ఎక్కడ చూడు చిన్న పిల్లాడిని చూసినా కూడా ఎక్కువ తీసుకోవద్దు, లివర్ ఖరాబ్ అవుతుంది అనే విషయమే. కానీ ఆల్కహాల్ తీసుకోని వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా వస్తుంది? అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఎవడు చెప్పినా వినడు, ఇష్టానికి వచ్చింది తింటూ ఉంటాడు, ఇష్టానికి వచ్చింది చేస్తూ ఉంటాడు. నాలుకకు జిహ్వకు నచ్చింది చాలు తినేయడమే, జిహ్వకు నచ్చింది నాలుకకు నచ్చింది చాలు తాగేయడమే. లిమిట్ ఉండదు, కంట్రోల్ ఉండదు. సో అన్హెల్దీ ఈటింగ్, నాన్ హైజీన్ ఈటింగ్, స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ తీసుకోవడం వలన ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయిపోయి, ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి అది లివర్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయరు, కనీసం రోజుకు 30 నిమిషాలు, అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మనం తీసుకున్న ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే అది కరిగిపోయే అవకాశం కూడా ఉంది. అంటే అది ఎనర్జీలో కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనము బారాన కోడికి చారాన మసాలా వేసినట్టు ఉండాలి, కానీ చారాన కోడికి బారాన మసాలా వేసినట్టు ఉండకూడదు. అంటే చారాన తింటే బారాన పని చేయాలి, మనం అలా కాదు. బారాన తింటే చారాన పని చేస్తాం, మిగతా అనాలన్నీ పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. అలా అని అందరు కాదు, కొందరు ఈ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఉంచుకోవడం వలన ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అయిపోతుంది. కొంతమందికి నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటే, కొంతమందికి డయాబెటీస్ ఎక్కువ ఉండడం వలన, షుగర్ కంట్రోల్ సరిగా ఉండకపోవడం వలన, వాళ్ళ డైట్ షుగర్ ఉన్నా కూడా సరైన డైట్ తీసుకోకపోవడం వలన, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వలన, సరైన సమయంలో క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకోకుండా ఇన్సులిన్ లెవెల్స్ కానీ, డయాబెటిక్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ సరిగా చూసుకోకుండా వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారో అటువంటి సందర్భాలలో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా చాలామంది 9 అయిందా, ఉదయం అయిందా టీ తాగుదాం, సాయంత్రం అయిందా టీ తాగుదాం, మధ్యాహ్నమా టీ తాగుదాం, ఫ్రెండ్స్ వచ్చారా టీ తాగుదాం, చుట్టాలు వచ్చారా టీ తాగుదాం, బోర్ వస్తుందా టీ తాగుదాం, హ్యాపీయా టీ తాగుదాం, ఫ్రెండ్ కలిసాడా టీ తాగుదాం. ఇలా టీ తాగుతూ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఎక్సెసివ్గా షుగర్ని ఇంటేక్ చేస్తున్నారు, షుగర్ని తీసుకుంటున్నారు. ఈ షుగర్ అనేది డెఫినెట్లీ మన బాడీలో అయితే డయాబెటీస్ని ఫామ్ చేసే అవకాశం ఉంది, ఇన్సులిన్ లెవెల్ని చేంజ్ చేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ని కూడా తీసుకువచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అగర్ మీకు టీ అలవాటు కానీ ఉంటే తీసుకోండి 1 2 3
చాలు. లో షుగర్ తోటి 4-5 చాలు. అంతే తప్ప 24/7 టీ ఐ నో టీ వాల్యూ అనేది. సో టీ వాల్యూతో పాటు దాని వెనక నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్కి టీ అనేది ఒక ప్రధానమైన కారణం. ఎక్సెసివ్ టీ. ఇవి నార్మల్ కొన్ని రీజన్స్, ఫ్యాటీ లివర్ డిసీజెస్కి కొన్ని రీజన్స్. సో ఈ ఫ్యాటీ లివర్ ఉండడం వలన ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? ఫ్యాటీ లివర్ ఉండడం వలన చాలా మందిలో అయితే ఎటువంటి సిమ్టమ్స్ అయితే కనిపించవు. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది క్రమంగా కొద్దిగా దాని సైజులో మార్పు వస్తూ, అంటే ఫ్యాటీ లివర్ కొద్ది సైజులో పెరుగుతున్నప్పుడు సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఫ్యాటిక్గా, నీరసంగా ఉండడము, మజిల్ వీక్నెస్ ఉండడము. అలాగే ఈ రైట్ సైడ్ పై భాగము, కడుపు భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ లాస్ అవుతుంటారు, సడన్గా వెయిట్ లాస్ అవుతుంటారు. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ వలన కూడా ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ ఫ్యాటీ లివర్ని మనం సకాలంలో ట్రీట్మెంట్ చేయించకపోతే ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ ఫ్యాటీ లివర్ కాస్త కాంప్లికేటెడ్గా ఏమయ్యే అవకాశం ఉంటుంది? లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లివర్ బాగా ఉబ్బిపోతుంది, సోలెన్ అంటే బాగా ఉబ్బిపోతుంది అనమాట, లావెక్కిపోతుంది. ఫైబ్రోసిస్ అంటే లివర్ మొత్తం ఎలా అంటే ఒక వేర్లు, ఇప్పుడు మనం ఒక చెట్టుని తీస్తే ఆ వేర్లు ఎలాగా ఇట్లా పాకి ఉంటుందో, అంటే లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ మొత్తం స్కార్ లాగా అయిపోతుంది. దాని తర్వాత వచ్చేది లివర్ సిర్రోసిస్. అంటే ఎప్పుడైతే లివర్ ఫైబ్రోసిస్ ఎక్కువ అయిపోతుందో, ఇంకా ట్రీట్ చేయడం మానేశారు, ఇక దాన్ని ఏం ట్రీట్ చేయట్లేదు అన్నప్పుడు మాత్రం లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లివర్ సిర్రోసిస్ని అదే విధంగా తీసుకొని వెళ్ళిపోతే లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ని మనం ట్రీట్ చేయకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, ఎప్పుడైతే కాంప్లికేటెడ్గా ఈ దశల వారీగా హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ స్టేజ్, ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఇంకా లివర్ ఫెయిల్ అయిందిరా అని అంటారు చూడండి, లివర్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరపడుతుంది. కొన్ని సందర్భాలలో అది కూడా పని చేయకపోవచ్చు. సో ఇక్కడ దాకా మనం తెచ్చుకోవడం అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం దీనిని రివర్సబుల్, ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో దాన్ని అక్కడనే మనం రివర్సబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ని మనం రివర్సబుల్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, హెల్దీ ఫుడ్స్, ఎక్సర్సైజెస్, రోజుకు అరగంట ఎక్సర్సైజెస్, ముఖ్యమైనది ఆల్కహాల్ మానేయాలి. సో మీకు కానీ ఆల్కహాల్ అలవాటు ఉండి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే డెఫినెట్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఆల్కహాల్ మానేయడమే. ఒకవేళ మీకు డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఉంటే దాన్ని చాలా చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి. రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తూ దాన్ని సక్రమంగా క్రమబద్ధీకరించుకోవాలి. హెల్దీ వెయిట్ అయితే మెయింటైన్ చేయండి. వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మన కడుపు చుట్టూ, అంటే మన పొట్ట ఎక్కువ ఉంటే కానీ ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఫ్యాట్ లివర్ పైన కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన వెయిట్ని అయితే హెల్దీగా ఉంచుకోవాల్సిన జాగ్రత్త అయితే చాలా మంచిది. ఇంకా లాస్ట్, స్టే హైడ్రేటెడ్. ఎప్పుడు తగిన మోతాదులో నీటిని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఫ్యాటీ లివర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫ్యాటీ లివర్ మనము ట్రీట్ చేయకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది, మనం దాన్ని తగ్గించుకోవాలంటే సింపుల్ సూత్రాలు ఏంటి. ఇలా కానీ మీకు ఈ సిమ్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉండి తగ్గకపోతే మాత్రం నియర్లో ఉన్న డాక్టర్ని అయితే డెఫినెట్గా కలవండి. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి, సైనింగ్ ఆఫ్.